ఇది నెయ్యి కరగబెట్టుకుంటాం కదా మనం, పాలు పోయించుకుంటే మజ్జిగ చేసుకున్నప్పుడు ఉమ్, ఆ నెయ్యి అన్నపూసలో కరిగేటప్పుడు కొంచెం మెంతులు వేస్తే నెయ్యి స్మెల్ రాకుండా బాగుంటది. సో నెయ్యి కరిగేటప్పుడు మెంతులు వేసుకోవాలనుకుంటా. ఉమ్, ఉమ్, అదొకటి. ఉమ్, మళ్ళీ మోషన్స్ అవుతాయి కదా, అవును. మెంతులను పెరుగు కలిపి తింటే మన టాబ్లెట్లు వేసుకునే కన్నా 2 సార్లు తింటే తగ్గిపోతాయి. సో మెంతులు పెరుగు కలిపి తింటే తగ్గిపోతాయి అంటారు. అవును, నేను కూడా విన్నాను ఇది. ఉమ్. మళ్ళీ ఇంకోటేమో ఇది పెరుగు పుల్లగా లేకుండా ఉండాలంటే పచ్చి కొబ్బరి ముక్క దానిలో పెడితే తీగా ఉంటది. పెరుగు పులవకుండా ఉండాలంటే పచ్చి కొబ్బరి ముక్క పెట్టాలి. ఇప్పుడు నోరు బూస్తుంది కదా, ఏంటండి? ఇప్పుడు ఎండాకాలం నోరు బూస్తుంది కదా, ఓకే. అప్పుడు ఎండు కొబ్బరి తింటే తగ్గిద్ది. ఓహో, నోరు పగిలినప్పుడు ఎండు కొబ్బరి తింటే తగ్గుద్ది. అంతే. అంతే చిట్కా. ఆ, ఇంకా ఏమైనా చెప్తారా శరణ్య? అంతే. ఓకే శరణ్య గారు, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.